ఎట్టకేలకు ఎన్నికల కోడ్ వెలువడడంతో భద్రాచలంలో అన్ని సెంటర్లలో ఉన్న వివిధ పార్టీల ఫ్లెక్సీలను స్థానిక అధికారులు తొలగించారు. వివిధ రాజకీయ నాయకుల విగ్రహాలను కనపడకుండా ముసిగేశారు. దీంతో పాటు భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ భద్రాచలం నలువైపులా ఉన్న చౌరస్తాలలో తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ భద్రాచలంలో ఉండడం వల్ల ఆయా ప్రదేశాలపై పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రవాణా అవుతున్న సుమారు 1,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ను అనుసరించి మద్యం బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్నారని సమాచారంతో బెల్ట్ దుకాణాలను బైండ్ ఓవర్ చేసుకున్నారు. పైనుంది ఆ జెండా లాగేయండి. జెండా కూడా తీసారా సార్? ఆ జెండా కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎదురున్నాయా సార్?